నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం యథార్థ హృదయము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అంటూ లేఖనం సెలవిస్తుంది. ఒక మనిషిని చూడగానే మంచిగానో చెడుగానో ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉంటాం. కొంత పరిచయం తర్వాత మన అభిప్రాయం మార్చుకుంటాం. కాలక్రమంలో స్నేహం బలపడే కొద్దీ మరింత దగ్గరగా పరిశీలించినప్పుడు మరలా అభిప్రాయం మారుతుంది. ఒకే మనిషి విషయంలో రకరకాల అభిప్రాయాలు ఎందుకు ఏర్పడుతుంటాయి? ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ప్రతి మనిషికి బాహ్యము అంతరంగము ఉంటాయి. మనకు బాహ్యం మాత్రమే కనబడుతుంది, దేవునికి అంతరంగం మాత్రమే కనబడుతుంది. దేవుడు మనుషుల నుండి కోరుకునేది యథార్థ హృదయంతో జీవించడం. యథార్థంగా జీవించడం అంటే మన హృదయంలో మోసం, కుట్ర, అబద్ధం, లోపల ఒక అభిప్రాయం ఉంచుకొని పైకి దానికి భిన్నంగా ఉండడం లాంటివి లేకుండా జీవించగలగడం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఈ మోసకరమైన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవడం అంటే చాలా కష్టం. మనుషులు అభద్రతా భావంతో అనుక్షణం భయపడుతూ జీవించడానికి యథార్థత లేకపోవడమే కారణం. దేవుడు లేని జీవితాల్లో యథార్థత అనేది భూతత్వం పెట్టి వెతికినా కనపడదు. మనుషులు యథార్థంగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ శరీరాశలను నెరవేర్చుకోవడం కోసం వివిధ తంత్రాలు కల్పించుకోవడమే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్న ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుడు మనిషిని యథార్థంగా పుట్టించిన తర్వాత ఆ యథార్థతను నిలుపుకోవాల్సిన బాధ్యత మనిషిదే. మనం ఈ భూమి మీద జీవించే స్వల్పకాలం యథార్థంగా జీవించకుండా పాపపు జీవితం జీవించి అష్టకష్టాలు తెచ్చుకోవడం అన్నది స్వయంకృతాపరాధమే. కేవలం ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం జీవించడానికి మన యథార్థతని ఫలంగా పెట్టడం అంటే నరకానికి రాజ్యమార్గం వేసుకున్నట్టే. యోబుకి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ స్వయంగా భార్య వచ్చి ఇంకా నువ్వు నీ యథార్థతను విడువా అని చెప్పినప్పటికీ తన యథార్థతను వదలలేదు. దేవుడు యోబు యొక్క యథార్థత గురించి సాతాను దగ్గర ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. యోబు కేవలం మనలాంటి మనిషే, ఆయనకేమీ అతీంద్రియ శక్తులు లేవు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతను వదలకుండా ఉండడానికి కారణం దేవుడంటే ఆయనకున్న ప్రేమ, భయభక్తులు, నమ్మకం. ఆయన యొక్క విశ్వాసాన్ని, నీతి నిజాయితీని, యథార్థతను నిలబెట్టాయి. ఆయన తన బిడ్డల ఆస్తిపాస్తుల కంటే తన యథార్థత కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. మనం ఎందుకు యోబులా యథార్థంగా జీవించలేకపోతున్నామంటే ఈ లోకంలో యథార్థంగా జీవించడం కంటే ధన సంపాదనే మన లక్ష్యం కాబట్టి. యథార్థ హృదయాల కోసం విత్తబడి ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే యథార్థమైన జీవితం జీవించడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.